మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, నేను ఇంకేం అడగట్లా. ఒక్క కామెంట్, నా రాశి ఇది, నా నక్షత్రం ఇది అని కామెంట్ చేయండి. వాళ్ళ మీద ఎక్కువ కామెంట్స్ ఎవరు ఏ రాశి మీద వస్తే ఆ రాశి మీద ఎక్కువ వీడియోలు చేస్తాను నేను. నాకు మా టీంకి కొండంత బలం అనమాట ఇది మీరు ఇచ్చే కామెంట్. ఒక్క కామెంట్ వచ్చినా 100 వచ్చినా 1000 కామెంట్లు వచ్చినా చూసి మేము మురిసిపోతాం, అబ్బాయి ఇన్ని కామెంట్లు వచ్చారా అని. సో దయచేసి ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 2వ తేదీన గ్రహాలకి అద్భుతమైనటువంటి స్థితికి చేరుకోబోతున్నాయి. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి ఏప్రిల్ 2 కాదు సారీ ఏప్రిల్ 7వ తారీఖు నుంచి కూడా ఈ బ్రహ్మాండమైన రాజయోగం కొన్ని రాశుల వారికి అందబోతుంది. కొంతమందికి విదేశీయానాన్ని కూడా ఇవ్వబోతుంది. ఈ రాజయోగ ప్రభావంతో కుంభరాశి వారు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఉన్నారో, ఇన్నాళ్ళు ఏవైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారో కుంభరాశి వాళ్ళు అంటే విదేశీయానం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వీసా ఇష్యూస్ కానీ ఇవన్నీ, అది తొలగిపోయి చాలా తేలిగ్గా త్వరలో విదేశీయానం చేయబోతున్నారు. రాసి పెట్టుకోండి. ఉద్యోగరీత్యా కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, పెళ్ళయి కావచ్చు, అంటే అమ్మాయి అయితే అబ్బాయికి, అబ్బాయి అయితే అమ్మాయికి, అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి సంబంధించిన సంబంధం రావచ్చు. ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల వేరే దేశానికి విదేశీ గడ్డ మీద అడుగుపెట్టే లాభం అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. కేవలం ధనలాభమే కాకుండా ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ఈ మంత్ ఇక్కడి నుంచి కూడా ఈ బ్రహ్మాండ రాజయోగం మొదలైనప్పటి నుంచి కూడా మానసిక ప్రశాంతత, సమాజంలో మంచి గౌరవం ఇవన్నీ కూడా రాబోతున్నాయి. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా విదేశీ యానానికి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునే వారికి విదేశీ యానం బాగా కలిసి వచ్చేలా ఉంది. అంటే వేరే దేశం సంబంధించి ఏదైనా లావాదేవీలు కానీ, అగ్రిమెంట్లు పెట్టుకోవడం కానీ, ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ, ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల విదేశానికి వెళ్ళే అవకాశం వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అట్లాగే ఆల్రెడీ పెండింగ్లో ఉన్న పాస్పోర్ట్ విషయంలో రెన్యూవల్ కంప్లీట్ అవటం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. సృజనాత్మక రంగాల్లో ఉన్న వాళ్ళకి తగినటువంటి గుర్తింపు లభించడమే కాకుండా కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడి భవిష్యత్తు చాలా పాజిటివ్గా ఉండేలా కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా మంచి పురోగతి కనిపించిపోతుంది. మిథున రాశి వారికి రాజయోగం వల్ల ఊహించనటువంటి ప్రయాణాలు చేస్తారు. ఈ బ్రహ్మాండ రాజయోగం వల్ల మిథున రాశి వాళ్ళు ఏంటంటే ఒక్కసారిగా అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణంలో మీ కెరీర్ లైఫ్ ఏదైతే ఉందో, అది చాలా ప్రొఫెషనల్ లైఫ్ ఏదైతే ఉందో అది చాలా మలుపులు తీసుకుంటుంది, పాజిటివ్ మలుపులు తీసుకోబోతోంది. మీరు వర్క్ చేసేటువంటి చోట మీకు ప్రశంసలతో పాటు ఆన్ సైట్ జాబ్, ఆల్రెడీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆన్ సైట్ జాబ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి పరిస్థితి చూస్తే, సింహరాశి వాళ్ళు విదేశీయానం తక్కువగా ఉన్న సొంత ఇంటి కల వీళ్ళది నెరవేరేలా ఉంది. నెరవేరడం అంటే ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేస్తారు నేను అన్నట్ల. ఒక భూమి తీసుకోవడం, ఒక 2 ఏళ్ల తర్వాత, ఏడాది తర్వాత పరిస్థితులు బట్టి ఆర్థికంగా అన్ని సెట్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవడం, ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న అంశాల విషయంలో చాలా పాజిటివ్గా, చాలా పర్ఫెక్ట్గా బతుకుతున్న అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి భారీగా లాభాలు రాబోతున్నాయి సింహరాశి వారికి. సింహరాశి వారు అయ్యుండి స్టాక్స్లో కానీ, మార్కెట్లో కానీ, లేకపోతే భూముల మీద కానీ, రియల్ ఎస్టేట్లో కానీ డబ్బు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. వృషభ రాశి వారికి బ్యాంకు లోన్లు చాలా ఈజీగా మంజూరయ్యే పరిస్థితి ఉంది. పాత బాకీలు వసూలు కావడంతో ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. నూతన గృహ నిర్మాణ పనుల్లో ఫస్ట్ అడుగు వేయబోతున్నారు వృషభ రాశి వాళ్ళు. మొట్టమొదటి అడుగులు ఈ బ్రహ్మాండ రాజ్యాంగం మొదలైన ఏప్రిల్ 7 తర్వాత నుంచి కూడా, 8 తర్వాత నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారు గృహోపకరణాలు కొంటారు. అంటే ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు చాలా ఎక్కువగా కొంటారు. కొత్త కొత్త నివాసాల్లోకి మారే అవకాశం, అద్దెలు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ఆల్రెడీ ఉన్న ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి మారే అవకాశం ఉంది. తులారాశి వారి వైవాహిక జీవితం ఎంత మధురంగా ఉంటుందంటే ఎంజాయ్ చేస్తారనమాట ఈ టైం తర్వాత. అలాగే మీనరాశి వాళ్ళు ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఇబ్బందికర పెండింగ్ ఆబ్లిగేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా రానున్న 1-2 వీక్స్లో క్లియర్ అయిపోతే, దీనివల్ల ఇవి క్లియర్ అవ్వటం వల్ల మీకు భారీగా డబ్బు వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ ధనాన్ని, ఆల్రెడీ ఉన్న ఆస్తి ఇబ్బందులు తొలగిపోయి దాని నుంచి వచ్చిన డబ్బుని ఈసారి మళ్ళీ స్థిరాస్తి కొనుగోలు చేసే విధంగా డబ్బు పెట్టబోతున్నారు మీనరాశి వాళ్ళు. ధనుసు రాశి వారికి అదృష్టం వెనకాలే ఉంటుంది, వెన్నంటే ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి రావడమో, లేదా తక్కువ ధరకి ఎవరో అనుకోకుండా పరిస్థితులు బాగాలేక అర్జెంటుగా ఇల్లు అమ్మాల్సి వచ్చింది. ఆ ఇల్లుని దాని ఖరీదు ఒక 50 లక్షలు అనుకోండి, దాన్ని ఈ 48 లక్షలకు, 60 లక్షలు అనుకోండి, 48 లక్షలకు, 40 లక్షలు అయితే 28 లక్షలకు, ఇట్లా తక్కువ అమౌంట్కి ఆ ఇల్లుని దక్కించుకునేటువంటి అవకాశం మీకు వచ్చే
ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వాళ్ళకి. ఈ విధంగా ఉంది రాశిచక్రం.